వ్యాక్సిన్స్‌కి, క్యాన్సర్‌కి మనం రిలేషన్‌షిప్ అంటూ చూస్తే మామూలుగా కొన్ని వైరసెస్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. ఇందులో సామాన్యంగా వచ్చేది ఏంటంటే గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్. హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటారు. ఇది మగోళ్ళల్లో, ఆడోళ్ళలో ఇద్దరిలో ఉంటుంది. మనకి ఇప్పుడు ఆడవాళ్ళల్లో ఇది కామన్‌గా ఈ సర్వైకల్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. ఇప్పుడు దాని మీద వ్యాక్సిన్ డెవలప్ చేశారు. దాంట్లో పలు రకాలైన వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇందులో హ్యూమన్ పాపిలోమా వైరసెస్ అనేది ఒకే వైరస్ కాదది. మనకి కరోనా లాగానే మల్టిపుల్ వైరసెస్ ఉన్నాయి. కొంచెం మార్పుతోటే 100 కంటే ఎక్కువ హ్యూమన్ పాపిలోమా వైరసెస్ ఉన్నాయి. ఇందులో కొన్ని రకాలు ఈ ట్యూమర్స్ని కాజ్ చేసే వైరసెస్ అంటారన్నమాట. వీటిని ఆంకోజెనిక్ వైరసెస్ అంటారు. అంటే ట్యూమర్ ప్రొడ్యూసింగ్ వైరసెస్. ఇందులో మనకి చేతి మీద పులిపిరి వస్తుంది. అది కూడా ఒక వైరస్ వల్ల వచ్చింది. పాపిలోమా వైరస్ అది కూడా. అలాగే పులిపిరిలాగా మనకి గర్భసంచికి ఉండే ముఖద్వారం మీద వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని కాండోలోమాస్ అంటారు. అవి జనరల్గా క్యాన్సర్స్ కాదు. ఇంకొక 5 స్ట్రెయిన్స్ ఆఫ్ వైరసెస్ క్యాన్సర్ కారకాలు ఉంటాయి. వాటికి అగేన్స్ట్ ముందు ఒక 4 ఇంపార్టెంట్ స్ట్రెయిన్స్కి అగేన్స్ట్ మనం వ్యాక్సిన్ తయారు చేశారు. అందులో HPV 16, 18 అనే రకాలు 95% ఆఫ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కూడా ఇంకో రకమైన వ్యాక్సిన్ తయారు చేస్తారు. వీటిని బైవాలెంట్, క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అంటారు. ఇవి కాకుండా ఇంకో 5 వైరసెస్ వల్ల ఈ కాండోలోమాస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి నానోవాలెంట్ వ్యాక్సిన్ అంటే 9 స్ట్రెయిన్స్ని ఒకే వ్యాక్సిన్లో తయారు చేసి ఇప్పుడు రిలీజ్ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయింది ఇది. ఇప్పుడు మనకి ఈ బైవాలెంట్, క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్స్ రెండు కూడా ఈ క్యాన్సర్ని తగ్గించే అవకాశం ఉంటుంది. ముందు అది కొంచెం కాస్ట్లీగా ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గుతూ వచ్చింది. స్లోగా మనం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తయారైన వ్యాక్సిన్ని 100-200 రూపాయలకే రిలీజ్ చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి అపోహలు ఉండకూడదు. ఇదేదో హాని చేస్తుందని అపోహ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక భయంకరమైన వ్యాధిని ఇది ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. కంప్లీట్గా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ ఆడపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత తొందరగా ఇస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అప్ టు 25 years ఇవ్వచ్చు. అంటే ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్ కంటే ముందే ఈ వ్యాక్సిన్ 3 డోసులు కంప్లీట్ చేస్తే, కొంతమంది 2 డోసులే సరిపోతుంది, ఈ వ్యాధి వచ్చే అవకాశం 95% తగ్గిపోతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండో వైరస్ ఏంటంటే హెపటైటిస్ B అండ్ C వైరస్ అంటారు. ఇది మన దేశంలో ఎక్కువగా ఉంది. మనకి ఎంతమందికి లివర్ క్యాన్సర్ వచ్చింది అంటారు. ఆ లివర్ క్యాన్సర్కి మెయిన్ కారణం ఆల్కహాలిజం కాకుండా ఈ హెపటైటిస్ B వైరస్, C వైరస్. C కంటే కూడా ఇండియాలో B వైరస్ ఎక్కువ ఉంది, మిగిలిన చోట్ల C వైరస్ ఎక్కువ ఉంది. ఈ B వైరస్కి ఇప్పుడు వ్యాక్సిన్ ముందు నుంచే ఉంది. మన ఇండియన్ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. కొన్ని ₹100 ఇది చేస్తున్నారు. చిన్నప్పుడే పిల్లలు పుట్టగానే మామూలుగా పీడియాట్రిషియన్స్ కేర్లో, చిన్నపిల్లల వైద్యుల కేర్లో ఎవరున్నా వాళ్ళకి వ్యాక్సినేషన్ అవుతుంది. అయితే ఇందులో కొంతమందికి ఈ యాంటీబాడీ టైటర్స్ అంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత బూస్టర్ అవసరం పడుతుంది. 6-7 ఏళ్ల తర్వాత మళ్ళీ టైటర్స్ చేయించుకొని నిజంగా వ్యాక్సిన్ ఎఫిషియన్సీ 7-8 years ఉండే అవకాశం ఎక్కువ. కొంతమందికి లైఫ్ లాంగ్ ఉంటుంది, కానీ అందరికీ ఉండదు. కాబట్టి ఈ టైటర్స్ కనుక తగ్గితే మళ్ళీ ఇంకొక డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది చేసుకుంటే మనకి హెపటైటిస్ B వచ్చే అవకాశం బాగా తగ్గి, ఆ హెపటైటిస్ B వల్ల వచ్చే లివర్ క్యాన్సర్ కంప్లీట్గా రాకుండా మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ C కూడా మనకి వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ ఉంది. వ్యాక్సిన్ లేకపోయినా వచ్చిన తర్వాత కంప్లీట్గా దాన్ని క్లియర్ చేసే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 2 వైరస్లకి మనం ఒకటేమో ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలిగితే ఆ క్యాన్సర్ ప్రివెంట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఆ వైరస్కి, లివర్ క్యాన్సర్కి బాగా రిలేషన్షిప్ ఉంది. కాబట్టి ఆ వ్యాక్సిన్ని చిన్నప్పుడే తీసుకుంటే మంచిది. ఒకటేమో చిన్నపిల్లలకే ఇచ్చే వ్యాక్సిన్ హెపటైటిస్ B, హ్యూమన్ పాపిలోమా వైరస్ HPV అంటారు. అది 9 ఏళ్ల తర్వాత మన ఆడపిల్లలకి మాత్రమే ఇప్పుడు ఇస్తున్నాం. వేరే దేశాలలో మగవాళ్ళకు కూడా ఈ క్యాన్సర్లు ఇస్తున్నారు. పెనిస్ క్యాన్సర్స్ అంటారు. లింగానికి వచ్చే క్యాన్సర్లు కూడా వీటితో రిలేషన్షిప్ ఉందని ఇప్పుడు అర్థమవుతుంది.